పూర్వం మృకండు మరుద్వతి అనే దంపతులు ఉండేవారు. మృకండు అరణ్యంలో తపస్సు చేసేవాడు. వారికి సంతానం లేదు. సంతానం కోసం మృకండు వారణాసి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నీకు 100 సంవత్సరాలు ఆయుర్దాయం గల తెలివి తక్కువ కొడుకు కావాలా, లేక 16 సంవత్సరాలు మాత్రమే జీవించే అల్పాయుష్కుడు తెలివిగలవాడు నాకు పరమభక్తుడు అయిన కుమారుడు కావాలా అని ప్రశ్నించాడు. అప్పుడు మృకండు, స్వామి, తెలివిగలవాడు శివభక్తుడు అయిన కొడుకు నాకు కావాలి. వాడు ఎక్కువ సంవత్సరాలు జీవించకపోయినా పర్వాలేదు అని కోరుకున్నాడు. కొన్నాళ్లకు వాళ్లకు ఒక పుత్రుడు జన్మించాడు. అతడికి మార్కండేయుడు అనే నామకరణం చేసి ఎంతో ముద్దుగా పెంచారు. సంవత్సరాలు గడుస్తున్నాయి. మార్కండేయుడు చక్కగా విద్య నేర్చాడు. వినయ విధేయతలను కలిగి ఉన్నాడు. తల్లిదండ్రుల మనస్సులోని బాధను గ్రహించి వారిని అడిగి విషయం తెలుసుకున్నాడు. వారణాసికి వెళ్ళి నా చివరి రోజులు శివుడి సన్నిధిలో గడుపుతాను అని తల్లిదండ్రులకు చెప్పి వారి అనుమతి తీసుకున్నాడు. వారణాసికి చేరి అక్కడ దీక్షతో శివుణ్ణి అర్చించసాగాడు. మార్కండేయుడికి 16 ఏళ్లు నిండగానే అతడి ప్రాణాలను తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. కాని మార్కండేయుడు శివదీక్షలో ఉన్నందున వారు అతన్ని సమీపించలేకపోయారు. అప్పుడు యముడే స్వయంగా వచ్చి మార్కండేయుణ్ణి తనతో రమ్మన్నాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని ప్రార్థించసాగాడు. అయినప్పటికీ యముడు తన పాశంతో మార్కండేయుణ్ణి బంధించాలని ప్రయత్నించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై యమధర్మరాజును మందలించి పంపివేశాడు. మార్కండేయుణ్ణి మరణం లేకుండా చిరంజీవిగా ఉండమని దీవించాడు. బాలభక్తులలో మార్కండేయుడి చరిత్ర చాలా గొప్పది. అది అందరికీ ఆదర్శప్రాయం.